ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో మీ భూమి మీ హక్కు అనే ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్లాన్ బి అనే ఒక మావిగన్ ప్రతిపాదన ఏదైతే తెచ్చారో అది వీళ్ళని ఎంత డ్యామేజ్ చేస్తుందో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఏమంటారంటే తీవ్రవాదులు అప్పుడప్పుడు బయటకు వస్తారు, జనాలను బెదిరించేసి మళ్ళీ లోపలికి వెళ్తారు. ఈయన కూడా అంతే, అప్పుడప్పుడు వస్తాడు, జనాలను బెదిరించేటట్లు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చాడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు అని అంటూనే మేము చేస్తున్న పని అదే, సిఆర్డిఏ అంటే ఏంది మరి అదే కదా అంటూ ఉన్నారు. మరి మీరు చేస్తున్న పనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆయన ఎందుకు తీవ్రవాది అవుతాడు తెలియదు. అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బేసిక్గా జగన్ గారి మాటలు అమరావతికి ఏమైనా డ్యామేజ్ జరుగుతాయి అని వీళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారేమో తెలియట్లే, నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇదే సమావేశంలో చంద్రబాబు గారు ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటంలో జనము పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా ఉన్నారు, నువ్వు పోరాడుకో మాకేం పట్టలేదు అని జనం ఉన్నారు అని జనం మీద కూడా నిందలేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. నువ్వు పోరాడుకో జగన్ తోటి మాకెందుకని చెప్పి నిస్తేజంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు అంటే కొందరు టీడీపీ శ్రేణులు లేదు లేదు అన్నారు. కానీ లేదు, మీరు ఉన్నారు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడంలో టీడీపీ క్యాడర్ జనము హుషారుగా లేరట, నిస్తేజంగా ఉన్నారట, నువ్వు పోరాడుకో అని చంద్రబాబు గారికి వదిలేశారట. అలా ఉంటే మన రాష్ట్రం ఎట్ట డెవలప్ అవుతుంది అని అంటారు. అని ఇంకో మాట అన్నారు, 2,00,000 కోట్లు అమరావతికి ఖర్చు అవుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్ అన్నారు. తప్పుడు ప్రచారం కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారే ఇదే రోజే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతి బాండ్స్ను లిస్ట్ చేసుకుంటూ మాట్లాడిన మాటలేంది, 2 నుంచి 4 లక్షల కోట్లు కావాలి అన్నారు. మరి ఏది తప్పుడు ప్రచారం? ఏ తప్పుడు ప్రచారం? వీళ్ళే అన్నారు. అందుకు మంత్రి నారాయణ గారు ఎన్నిసార్లు అన్నారండి, 50,000 ఎకరాలకు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎకరాకు 2 కోట్లు, 1,00,000 కోట్లు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటారట. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2,00,000 కోట్లు. లెక్కలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మరి ఇంకేంటి దుష్ప్రచారం అని చంద్రబాబు గారు ఏమంటారు, మళ్ళీ సేమ్ మామూలు పాత చింతకాయ పచ్చడి మాటలే, జగన్ విధ్వంసకాడు, జగన్ విధ్వంసం చేస్తున్నాడు, జగన్ బెదిరిస్తున్నాడు అని అంటూ జగన్ను అరెస్ట్ చేయాలంటే నాకు ఎంత పని, జగన్ను అరెస్ట్ చేయాలంటే ఎంత పని, కానీ చెయ్యను, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్ అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు. జగన్ అరెస్ట్ చేయాలంటే ఎంత పని, కానీ చెయ్యను, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ముఖ్యంగా చాలా అంటే సంబంధం లేకుండా పైపెచ్చి అంటారు, ఒక పత్రిక మీద దాడికి పోతారు వీళ్ళు, వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు, అమరావతి గురించి గొప్పగా మాట్లాడితే తప్ప ఏమవుతుంది, వీళ్ళు వింటారా వినరా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? అమరావతి గురించి గొప్పగానో తప్పుగానో మాట్లాడినందుకు కాదు వాళ్ళు అక్కడికి పోతూ ఉన్నది. ఆ పత్రిక యజమాని ఏమన్నాడు, వైసీపీ నాయకులకు వెన్నెముక లేదు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళతో పంపిస్తారని చెప్పాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు వేరే వాళ్ళతో చేస్తారు అని. ఎంత దారుణమైన మాటలు ఇవి! ఎట్లా సమర్థిస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు? ఇప్పుడు మీరు జగన్ అన్న మావిగన్ రూట్లో మీరు వచ్చేసారుగా, జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు, మేము అదే చెప్తున్నాం, దాని పేరే సిఆర్డిఏ అంటున్నారు. అఫ్కోర్స్ వీళ్ళు చెబుతున్న సిఆర్డిఏకి దానికి సంబంధం లేదు. జగన్ గారు చెప్పింది ఏంటి, అక్కడ అంత డబ్బులు ఖర్చు పెట్టేదాంట్లో 20%, 10% పెట్టండి, ఇక్కడ 40 లక్షల మందితో రాజధాని రెడీ అయిపోతుంది అన్నారు. జగన్ చెప్తున్నది వేరు, కానీ చంద్రబాబు గారు జగన్ చెప్పిందే కదా మేము చేస్తున్నాం అంటున్నారు. రెండింటికి నక్కకు నాగలోగానికి ఉన్నది తేడా ఉంది, 2 డిఫరెంట్ కాన్సెప్ట్. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న సిఆర్డిఏ దాంట్లో 2 నుంచి 4 లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు గారు చెప్పారు స్వయాన. జగన్ చెబుతున్న దాంట్లో మ్యాక్సిమం 15,000 కోట్లే, 40 లక్షల మందితో రాజధాని రెడీ, పెద్ద బస్ డిపోలు రెడీ, రైల్వే స్టేషన్ రెడీ, విమానాశ్రయాలు రెడీ, పోర్టులు రెడీ, ఆసుపత్రులు రెడీ, వాణిజ్య కేంద్రాలు రెడీ, రోడ్లు రెడీ, జాతీయ రహదారులు రెడీ, అన్నీ రెడీ, అన్ని మౌలిక వసతులు రెడీ. అది వేరు ఇది వేరు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిపాదన వీళ్లకు చాలా టెన్షన్ పెడుతుంది, వీళ్ళకి అది చాలా డ్యామేజ్ జరుగుతుందని నమ్ముతూ ఉన్నారు. అందుకే అసలు ఏం మాట్లాడుతున్నారో క్లారిటీ లేకుండా వీళ్ళు కాస్తంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారో అని స్పష్టంగా అయితే అర్థమవుతుంది.